వైసీపీ నాయకులు వాళ్ళ కార్యకర్తలను హత్య చేసేది వాళ్ళే, హత్య చేసి తప్పించుకోవాలనే ప్రయత్నంలో ఇరుక్కుపోయేది వాళ్ళే. నిన్న పెద్ద దస్తగిరిని హత్య చేసింది ఎవరనేది కడప జిల్లా ప్రజలకందరికీ తెలుసు. ఆయన తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు నిత్యానంద రెడ్డి. అదేవిధంగా రవీంద్రారెడ్డికి ఆయన ఏజెంట్. వీళ్ళందరూ కలిసి దస్తగిరిని హత్య చేయడం జరిగింది. హత్య చేసిన వాళ్ళు వెంటనే నిత్యానంద రెడ్డికి పోయి అర్థంగా దొరికిపోయారు. కాబట్టి నాకు సంబంధం లేదు, నేను అమాయకునంటే ఎవరు కూడా నమ్మరు. ప్రజలకందరికీ తెలుసు ఎవరు హత్యాకోరులు, ఎవరు మంచి స్వార్థికులు అనేది. కాబట్టి నిత్యానంద రెడ్డి అనే అతను హత్య ఎందుకు చేశాడు అనేది అంటే వాళ్ళకి తెలియాలా, మాకేం తెలుస్తుంది? ఏ బినామీ దానిల మీద మీకు అడ్డంగా మీకు డిస్ప్యూట్లు వచ్చాయో మీకు తెలియాలా. కాబట్టి వాళ్ళు హత్య చేసి వాళ్ళు ఏదో తెలుగుదేశం వాళ్ళ మీద బేసి ఏదో ఎలక్షన్ కోసం అంట. ఎలక్షన్ ఎప్పుడు ఉంది? ఆ దస్తగిరి అనే పేరే మేము ఎప్పుడు వినలే. ఆయన ఎప్పుడూ రవీంద్రారెడ్డి దగ్గర ఉంటాడు. రవీంద్రారెడ్డికి ప్లాట్లు అవి కొనియడం కానీ, నిత్యానంద రెడ్డికి రవీంద్రారెడ్డికి ముగ్గురు కలిసి వ్యాపారాలు చేస్తారు. అది ప్రజలకందరికీ తెలుసు. ఆలంకానపల్లిలో ఎవరినడిగినా చెప్తారు. ఆలంకానపల్లిలో ఇప్పుడు ఆ రవీంద్రారెడ్డి ఇల్లు కూడా కట్టేది దస్తగిరి. కాబట్టి అందరికీ తెలుసు ఎవరు మనుషులని. వాళ్ళనే హత్య చేసి ఏదో పాము గుడ్లు తినే విధంగా వీళ్ళు కూడా వైసీపీ కార్యకర్తలు తినేస్తారు. ముందంతా వాళ్ళ పేరుతో బినామీగా పెట్టి ఏదో డబ్బులు పెట్టి అది పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వాలు మారిన తర్వాత వాళ్ళు చిరుకున్నారో లేకపోతే వాళ్ళు ఏమైనా వేరే విధంగా మాట్లాడారో తెలియదు, కానీ వాళ్ళని హత్య చేసింది నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే హత్య జరిగింది. తాడేపల్లి ఆదేశాలతోనే పెద్ద దస్తగిరిని హత్య చేశారు. దాంట్లో వేరే మార్పే లేదు. కావాలంటే ఇప్పటికే వాళ్ళు అడ్డంగా దొరికిపోయారు. కాబట్టి దీన్ని ఏదో వేరే వాళ్ళ మీద పోయాలనుకుంటే అది కుదరదు. మీ వాళ్ళు ఏ విధంగా చేశారో వాడు మామూలు ఆర్డర్ ఇవ్వను. ఒక్కొక్కరు 100 కోట్ల ఆస్తుపడులు ఎట్టయ్యారో మాకు అర్థం కాదు. నిత్యానంద రెడ్డి ఫ్యామిలీ అంతా మాకు బాగా తెలుసు. వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏమో తెలుసు. ఆయన ఎన్ని కోట్లకు ఆశామయ్యాడు. అదేవిధంగా రవీంద్రారెడ్డి గురించి తెలుసు మాకు. రవీంద్రారెడ్డి నేను క్లాస్మేట్స్. మాకు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, బస్సులు పెట్టుకొని వచ్చి ఈ దినం ఆయన 1000 కోట్లకు 2000 కోట్లకు పోయారు. ఎక్కడిది ఈ డబ్బంతా? ఈ డబ్బంతా ప్రజలది. ప్రజల ఆస్తులు కబలించో లేకపోతే వైసీపీ ప్రభుత్వంలో అధికారులను బెదిరించో సంపాదించుకునేది ఈ డబ్బు. ఈ డబ్బు సంపాదించుకొని ఎక్కువైపోయి బినామీలు పెట్టుకొని బినామీలతో ఈ విధంగా జరగడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వాళ్ళ నాయనకు సొంత తమ్ముడు శ్రీరామచంద్రుడు లాంటి వాడు, అతన్ని కూడా తాడేపల్లి ఆదేశానుసారమే చంపారు. చంపి అది చంద్రబాబు నాయుడు మీద వేయాలని ఏదో రక్తపోయింది అని చెప్పి చూపించారు వాళ్ళ పత్రికలో. లాస్ట్కి ఏమైంది? దొరికిపోయారు, మీరే చంపారని చెప్పి తెలిసిపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా వైసీపీ కార్యకర్తలను హత్య చేసేది తాడేపల్లి నుంచి ఆర్డర్స్ వస్తేనే హత్య చేస్తున్నారు. వాళ్ళకందరికీ కూడా సంబంధం. దీంట్లో పూర్తిగా రవీంద్రారెడ్డి నిత్యానంద రెడ్డి ఇద్దరికి సంబంధం ఉంది. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం నిత్యానంద రెడ్డి ఏ విధంగా అంత పెద్ద కోటీశ్వరుడని మాకు తెలుదా? ఇప్పుడు పోలీస్ స్థలంలో ఆక్రమించుకొని దాన్ని కట్టి కాంప్లెక్స్లు కట్టుకొని బాడీలు ఇచ్చుకునేది ఎవరు? అదినివే మేము అడిగాం. అది ఎస్పీ గారు కూడా అడిగాం, అయ్యా నీ జోక్యంతో నీ ఇత్తో వాళ్ళకి ఎట్లా ఇస్తామని కూడా అడిగాం. కానీ ఇచ్చారు అప్పుడు ఆఫీసర్లు వైసీపీలో. ఇప్పుడు మా ఎస్పీ కూడా చెప్పినాం, అయ్యా అది చూడండి సార్, అది న్యాయంగా ప్రజలందరూ కూడా హర్షిస్తారు. ఇప్పటికే దీన్ని గంజాయి బ్యాచ్కి ఈ మర్డర్ను గంజాయి బ్యాచ్కి పెట్టాలనుకుంటే అది ప్రయత్నం బెడిసి కొట్టింది. ఇతను అసలు దొరికారు. ఊరికే పేపర్ అంతా 2 రోజులు వాళ్ళ పేపర్లన్నీ గంజాయి బ్యాచ్ ఏ గంజాయి బ్యాచ్ అంటే నిత్యానంద కూడా గంజాయి బ్యాచ్లో పాటరా? రవీంద్రారెడ్డి గంజాయి బ్యాచ్ పాటరా? రవీంద్రనాథ్ చెప్పను మనస్సాక్షిగా నాకు సంబంధం లేదు, నేను చంపలేదు, నేను చంపలేదు అని చెప్పను. ఊరికేదో పేపర్ ఎదురుగా మేము దేనికైనా సిద్ధము. దేనికి సిద్ధము? చంపిన వాళ్ళు ఎందుకు నీ దగ్గరికి వచ్చారు? నిత్యానంద రెడ్డి దగ్గరికి. నిత్యానంద రెడ్డి అనే అతను రవీంద్రనాథ్కి మిత్రుడు, ఆప్తుడు, అన్ని విధాల షేర్ హోల్డర్. కాబట్టి రవీంద్రనాథ్కి అతనికి తెలియకుండా ఏది చేయరు. జగన్మోహన్ రెడ్డి ఆర్డర్ లేనిది రవీంద్రనాథ్ ఏది కూడా చేయడు. సొంతం చిన్నాయన చంపితే దిక్కులే ఈ బుద్ధుడికి. చంపినారనేది అందరూ దొరికారు కదా. చంపిన వాళ్ళలో 4 చంపేశారు. ఎట్లా చంపారో ఎవరు తెలియదు.
నలుగురు ముద్దాయిలు ఉండేవాళ్ళు ఈ బుద్ధులు లేరు. అదేవిధంగా అతను ఒక ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ను హత్య చేసి పార్సల్ చేసి వాళ్ళ ఇంటికి శవాన్ని ఇచ్చిన ఘన చరిత్ర మీది. అదేవిధంగా డాక్టర్లు ఇప్పుడు ఏదో చెప్తాడు రంగా అంటారు. రంగా ఉంటే మీరు ప్రభుత్వం ఉంది కదా, మీరు ఏం చేస్తున్నారు? రాజశేఖర్ సీఎం అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. రంగాన్ని ఎవరు చంపింది అందరికీ తెలుసు, మాకు చెప్పాల్సిన అవసరం లే. రంగాన్ని చంపింది ఆ దినం రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ ఎందుకు చంపాడంటే ప్రయోజనం పొందాలని. ఆ దినం కాపులు ప్రజల ఓట్లు కావాలనే ఉద్దేశంతో రంగాను చంపించి దాన్ని తెలుగుదేశం మీద అండగట్టారు తప్ప ఇంకోటి కాదు. ఈ బుద్ధుడికి చెప్తున్నాం, రంగాను చంపింది రాజశేఖర్ రెడ్డి. కాబట్టి మీరు ఎన్ని డ్రామాలు ఆడితే ప్రజలు తెలుసుకోవాలనుకోకూడదు. ఖచ్చితంగా పెద్ద దస్తగిరి చంపిన దాంట్లో మన జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, రవీంద్రారెడ్డి అయితేనేమి, అదేవిధంగా నిత్యానంద రెడ్డి ముగ్గురు కలిసే ప్లాన్ చేసి చంపారు. కాబట్టి మీరు ఇంకా దీన్ని నాటకాల సాలించి నిత్యానంద రెడ్డి ఎక్కడున్నాడో ఆయన వచ్చి లొంగిపోతే బాగుంటుంది. అదేవిధంగా అధికారులు కూడా ఇంకా కొంతమంది అధికారులు ఎందుకో వాళ్ళకి సేవ చేస్తారో మాకు అర్థం కావడంలే. తెలుగుదేశం పార్టీ దాదాపు 2 సంవత్సరాలు వచ్చి ఈ దినం కూడా కొన్ని కేసులు తప్పించాలని ఎందుకు ప్రయత్నం చేశారో మాకు అర్థం కావడంలే. దీన్ని అధికారులు కూడా దీని మీద ప్రత్యేక చొరవ చూపి నిజమైన ద్రోహులను శిక్షిస్తారు అనే దాంట్లో ఇప్పటికే ప్రజలు అనుకుంటున్నారు. బాగా గంజాయి బ్యాచ్ పోయింది, ఊరికే ఏదో కేసులు పెట్టారు. నిజమైన ఎవరైతే చంపిందంటే అతను నిత్యానంద రెడ్డి, రవీంద్రారెడ్డి వీళ్ళకే సంబంధము అనేది తెలిసిపోయింది కదా. కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఏదో నాటకాలు ఆడి ఎలక్షన్ కోసం ఏదైనా ఉన్నాడు అతను పాలిటిక్స్లో. ఒకవేళ మీకు బినామీగా ఉండొచ్చు కానీ పాలిటిక్స్లో ఏడన్నా మెంబర్గానో ఒకటి నిలబడినాడా? అతను ఏదో బీసీ అయితే అతను క్యాండిడేట్ అవుతాడని ఎంత తెలివిగా దీన్ని మీరు ఒకరి మీద అభియోగం చేసేటప్పుడు కనీసం మీకు ఇదన్నా ఉండాలా, నాలెడ్జ్ అన్నా ఉండాలా. ఎవరో చంపితే ఎవరో దానికి బాధ్యుడితే ఆయన తెలుగుదేశం వాళ్ళు చంపారు. ఎట్లా చంపారంటే, ఎందుకు చంపారంటే అది ఒక అభియోగం. వాడు ఏదో ఎలక్షన్లో నిలబడితే మాకేదో నష్టం అంట. ఎవరితో కాదు, తెలుగుదేశం పార్టీ అన్నీ. ఎందుకంటే ప్రజలకు నిత్యం మేము అందుబాటులో ఉన్నాం. ప్రజల ఏదైతే కోరుకుంటున్నారో అన్నీ కూడా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇంకొక 20 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తూ ఇటువంటి వాళ్లను తప్పకుండా శిక్షిస్తాము. కూటమి ప్రభుత్వంలో ఇటువంటి జరిగేదానికే వీలు లేదు అని చెప్పి మా నాయకులు చెప్పారు. మేము కూడా చెప్తున్నాం. అమ్మాయి కూడా అయితే ఎందుకు పోయారండి వాళ్ళ ఇంటికి? చంపిన వాళ్ళు రిమ్స్లో చంపారు కదా, వాళ్ళు పోయి అతను ఎందుకు కలిశారు? ఇప్పుడు ఆయన ఇంట్లో దొరికిన బాండ్లన్నీ కూడా బాండ్లు అయితే రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా ఎవరెవరు పేరుతో ఉన్నాయి? రవీంద్రారెడ్డి పేరు, అతని పేరు ఉన్నాయి కదా. మీకు ఎక్కడి ఇంత ఆస్తి? మీరు ఏ విధంగా ఇంత ఆస్తి సంపాదించుకున్నారు? మీరు ఇటువంటి చేయకపోతే ఆస్తులు ఎట్టొచ్చినాయి? కాబట్టి దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. నిత్యానంద రెడ్డికి దీంట్లో భాగస్వామ్యం ఉంది, అతని ద్వారానే జరిగింది అనే దాంట్లో అందరూ కూడా ప్రజలకు తెలుసు. మీరేదో కప్పిపుచ్చాలని ప్రయత్నం చేస్తే దానికి ఎవరు కూడా వినే పరిస్థితులు లేరు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి రాజశేఖర్ నుంచి మనకు అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి సొంతం వాళ్ళ చిన్నాయని చంపాడు కదా. ఆ చిన్నాయని చంపిన దాంట్లో 4 ముద్దాయిలు చంపినాడు. చిన్నాయన చంపిన దాంట్లో 4 ముద్దాయిలు చంపినాడు. ఒక ఆయన డాక్టర్ను నడి రోడ్లో విశాఖపట్నంలో ఎస్సీని చంపారు. వాళ్ళ డ్రైవర్ను, ఎమ్మెల్సీ డ్రైవర్ను చంపి పార్సల్ ఇచ్చారు. ఇంకా ఇన్ని చెప్పాలా? మీరు పరిటాల రవి కానించి మీరు ఎందుకు వెంకటనరసయ్య రోడ్లో మా ఇంటి ఎదురుగానే వెంకటనరసయ్య వాళ్ళ పార్ట్నర్ను బీసీని చంపినారు. మా ఇంటి ఎదురుగానే ఆ దినం మేము కూడా ఉన్నాం. మీరు బీసీలు రసయ్యని చెప్పింది మీరే కదా. అంటే మీరు బీసీలు లేదు, ఓసీలు లేదు, మీకు ఎవరు కావాలో ఎవరు అడ్డం ఉంటారు వీళ్ళంటే వాళ్ళు చంపేస్తారు. కాబట్టి మేము కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇటువంటి ప్రోత్సహించదు. ఇటువంటి ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు తప్పు చేసినా తప్పకుండా శిక్షిస్తుంది. కాబట్టి తప్పు చేసేది మీరు మా మీద వేయాలని ప్రయత్నం చేసి మాత్రం బురద జల్లాల ప్రయత్నం కుదరదు అని చెప్పి తెలియదు.
చదివేది ఉందా మీకు తెలుదా? పత్రిక వాళ్ళకందరికీ తెలుసు కదా. దస్తగిరి ఎవరి బినామీ ఆ వాళ్ళతో దొరికిన పేపర్లు మేమే పెట్టినాం, ఆ రిజిస్ట్రేషన్ చేసేది. ఏ విధంగా ఎందుకు దొరికాయి? మీరంతా ఆయన మీ బినామీ కాబట్టి అతనికి మీకు ఏదో డిఫరెన్స్ వచ్చినాయి కాబట్టి అతన్ని లేపేశారు. లేపి అదేదో తెలుగుదేశం వాళ్ళ మీద పోయాలని ఇంతకుముందు వివేకానంద రెడ్డి చనిపోతే గుండె హార్ట్ అటాక్ చనిపోయాడు, మళ్ళీ గొడ్డలి బోర్డు అని. మీరు గొడ్డలి పార్టీ పెట్టుకుంటే బాగుంటుంది. మీరు అందరూ కూడా ఈ విధంగా చంపేస్తున్నారు. దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు, వాళ్ళకే సంబంధము. దీంట్లో ఇంకా ఒకరిద్దరు తప్పించుకుంటారు. రవీంద్రారెడ్డి అతను నిత్యము రవీంద్రారెడ్డి దగ్గర ఉంటాడు. రవీంద్రారెడ్డి ఇల్లు కడతాడు, రవీంద్రారెడ్డికి ముఖ్యము. అతను చంపానంటే అతనికి తెలియకుండా చంపుతాడంటే. కాబట్టి మీరేదో ఎవరి మీదనో వేయాలనే ప్రయత్నం మాత్రం కుదరదు. చంపింది మీరే, దానికి శిక్ష అనుభవించాల్సింది మీరే.